ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సీడాప్ ఆధ్వర్యంలో కేసినేని ఫౌండేషన్ సహకారంతో ఇవాళ జాబ్ మేళా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో విజయవాడ నగరవాసులందరికీ అందించడం జరిగింది. మేము గౌరవ ముఖ్యమంత్రి గారు 20 లక్షల ఉద్యోగాలు కల్పించే ధ్యేయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో. దానిలో భాగంగానే ఈ మెగా జాబ్ మేళా ప్రతి నెల ఒక నియోజకవర్గంలో ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గంలోనూ జాబ్ మేళా పెట్టే విధంగా క్యాలెండర్ కూడా రూపొందించడం జరిగింది. వీటిలో మేము కూడా ఎమ్మెల్యే గారు కానీ నేను కానీ పార్టిసిపేట్ అయ్యి ఎక్కువ మందికి అవేర్నెస్ వచ్చే విధంగా మేము కూడా పార్టిసిపేట్ అవుతున్నాం. ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలను కానీ ఎంపీలకు కానీ. ఎందుకంటే ఇవాళ విజన్ 2047 కానీ వికసిత్ భారత్ 2047 కానీ స్వర్ణాంధ్ర 2047 కానీ రావాలి అంటే అది ఇక్కడ ఉన్న యువకులు వల్లే, ఇక్కడ ఉన్న విద్యార్థుల వల్లే సాధ్యం. కాబట్టి వాళ్ళందరూ కూడా కాలేజీ అయిపోగానే రైట్ డైరెక్షన్లో నడవాలని గౌరవ ముఖ్యమంత్రి గారి కోరిక. అదేవిధంగా జాబులే కాదు స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి ఎంటర్ప్రెన్యూర్ల కింద కూడా తయారు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క కోరిక. ఆయన ఎన్ ఎంటర్ప్రెన్యూర్ ఇన్ ఏ హౌస్ అనే నిదానంతో మొత్తం రాష్ట్రం అంతా కూడా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. జాబ్ మేళాలే కాదు స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో కానీ సీడాప్ ఆధ్వర్యంలో కానీ వాళ్ళకు అవసరమయ్యే ఖర్చులు కూడా సీడాపే భరుస్తుంది. ఆ హాస్టల్ వసతి, 8 నెలల డిగ్రీ కోర్సు, స్కిల్ డెవలప్ చేసి వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించే విధంగా. అంతేకాకుండా ఎవరన్నా ఎంటర్ప్రెన్యూర్ అయితే వాళ్ళ మార్కెటింగ్ను కూడా సీడాప్ సంస్థ ఆధ్వర్యంలో తీసుకోబోతుంది. కాబట్టి ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేసి వాళ్ళ యువతని రైట్ డైరెక్షన్లో నడిపించడమే మేము ఉన్న కర్తవ్యం. చూసాం గత ప్రభుత్వ హయాంలో యువత అంతా కూడా ఉద్యోగాలు అవకాశాలు లేక రకరకాల అవకాశాలు కోల్పోవడం జరిగింది. మేము ప్రతినిత్యం కూడా ఇటువంటి జాబ్ మేళాలు, స్కిల్ డెవలప్మెంట్, సీడాప్ ద్వారా నైపుణ్య శిక్షణ, అంతేకాకుండా ఎంటర్ప్రెన్యూర్ ఇన్ ఏ హౌస్ ద్వారా ఎంఎస్ఎంఈ లోన్లు, పిఎంఈజీపీ లోన్లు ఇచ్చి ప్రతి ఒక్క ఇంటిలోనూ పారిశ్రామికవేత్తను తయారు చేయటమే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ధ్యేయం. తప్పకుండా ఆ దిశగానే ప్రయాణిస్తున్నామని తెలియజేసుకుంటూ, తప్పకుండా ఇక్కడున్న ఆఫీసర్స్కి నిజంగా చూస్తే ఇక్కడ గద్దె రామ్మోహన్ రావు గారిని, కలెక్టర్ గారిని కూడా ఆదర్శంగా తీసుకోవాలని అందరికీ కూడా చెప్పాం. వాళ్ళ చిన్న ఉద్యోగాలతో ప్రారంభించి వాళ్ళ చక్కటి పొజిషన్స్లో ఉన్నారు. అందరం కూడా అదేవిధంగా ఉన్నవాళ్ళమే ఇక్కడ ఉన్నవాళ్ళం. తప్పకుండా వాళ్ళందరినీ ఆదర్శంగా తీసుకోవాలని తెలియజేసుకుంటూ, స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ, ఆఫీసర్స్కి, మా కార్పొరేటర్లకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ జాబ్ మేళా కేసినేని ఫౌండేషన్ గారి ఆధ్వర్యంలో విజయవాడ తూర్పు నియోజకవర్గంలో జరగటం ఇది చాలా అదృష్టం. ఎందుకంటే వచ్చిన వాళ్ళలో కూడా 70% విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి రావడం జరిగిందని కూడా రికార్డులు చెబుతూ ఉన్నాయి. ఇది ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ కార్యక్రమం పెడతారు. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు లేక ఉద్దేశం కూడా ప్రతి ఇంట్లో ఒక ఎంటర్ప్రెన్యూర్ కానీ ఒక ఎంప్లాయీ కానీ ఉండాలా, ప్రతి కుటుంబం పేదరికం నుంచి బయటపడాలా. దానికి అనేకమైన కార్యక్రమాలు P4 అని చెప్పి ఎక్కడైనా చదువుకోలేని స్థితిలో ఉన్న పిల్లలకి అవకాశం ఉన్న వాళ్ళు చదువు చెప్పించేదిగా తీర్చిదిద్దడానికి కూడా P4 అనే కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. P4 అంటే మీ కుటుంబాలని మార్గదర్శకులైన ఉన్నత కుటుంబాలు దత్తత తీసుకుని వాళ్ళతో సమానంగా మీరు రావడానికి విద్యని పూర్తిగా మీరు అందించడం కానివ్వండి, లేకపోతే మీరు ఉపాధి కోసం ఏర్పాటు చేసుకునే చిన్న వ్యాపారాలు పెట్టించడం కానీ, ఇవన్నీ కూడా చేసి సమానత్వం తీసుకురావాలా, రాష్ట్రంలో పేదరికం రాకుండా తీసేయాలని చెప్పి ఆ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా సహకరించాలని, ఇక్కడికి ఇచ్చేసి జాబ్ మేళకి ఇచ్చిన పిల్లలందరూ కూడా ఉద్యోగాలు వచ్చే అదృష్టం కలగాలని పెద్ద కంపెనీలు ఇక్కడ రావడం జరిగింది. ఆ కంపెనీల ద్వారా వాళ్ళందరూ మంచి ఉద్యోగస్తులుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఎంపీ కేసినేని చిన్ని గారికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తాను.